ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో ఉంటే మీరు మీ యొక్క సెమిస్టర్ లో ఎక్కువ సిజిపిఏ ఎలా తెచ్చుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పవన్ స్పోర్ట్. చాలా మందికి చాలా డౌట్ అనేది ఉంది బ్రో, మీరు చెప్పేది వినాలి. ఎందుకంటే నేను నా యొక్క ఫస్ట్ ఇయర్ లో బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ కలిపి 9.5 సిజిపిఏ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి నేను ఏవైతే టిప్స్ ఫాలో అయ్యానో ఆ యొక్క టిప్స్ అనేవి మీకు కూడా యూస్ఫుల్ అయితే అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే సెమిస్టర్ లో ఎక్కువ అకాడమిక్స్ లో ఎక్కువ స్కోర్ చేయాలని మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ కానీ మీ యొక్క సాఫ్ట్ స్కిల్స్ పైన మీరు ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో మీరు వాటిపైన కాన్సన్ట్రేషన్ అనేది తగ్గియకండి. ఎందుకంటే మీకు అకాడమిక్స్ తో పాటు మీకు టెక్నికల్ స్కిల్స్ అనేవి అంతకంటే ఎక్కువ యూస్ఫుల్ అనేది అవుతాయి. సో మీరు అకాడమిక్స్ అనేవి మిడ్స్ అప్పుడు అండ్ సెమిస్టర్ అప్పుడు మీకు టైం ఉన్నప్పుడు చదివితే సరిపోతుంది. అండ్ అదే విధంగా నేనైతే చెప్పబోతున్నాను. టిప్ నెంబర్ 1 వచ్చేసి క్లాస్ నోట్స్. చాలా మంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అరే బీటెక్ వచ్చేది కూడా ఇంకా క్లాస్ నోట్స్ రాయాలా, ఎలాగో పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తారా, బట్ పీడిఎఫ్స్ అనేవి వస్తాయి కానీ అవి అంత అక్యురేట్ అనేది ఉండదు. మనకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి లైక్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్, బీజీపీ, ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కంపల్సరీగా మనం నోట్స్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనం ఎప్పుడైతే మిడ్స్ కానీ సెమిస్టర్ కానీ చదువుతున్నామో ఈ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే అవి అంత అక్యురేట్ గా అయితే ఉండవు. ఓకేనా? అండ్ మనకు చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అప్పుడు మనం మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అని చాలా అయితే వెతుకుతున్నాం. అలా కాకుండా మనం రెగ్యులర్ గా మన యొక్క క్లాస్ నోట్స్ అనేది ప్రిఫర్ చేస్తే ఆ యొక్క నోట్స్ అనేది మనకి ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే ఉంటుంది. కాబట్టి మనకు సెమిస్టర్ అప్పుడు కానీ మిడ్స్ అప్పుడు కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో మీరు అన్ని సబ్జెక్ట్స్ రాయకపోయినా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే నేను చెప్పాను కదా ఆ యొక్క సబ్జెక్ట్స్ అయితే మీరు క్లాస్ నోట్స్ అనేది ప్రిఫర్. అండ్ సెకండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మిడ్స్. చాలా మంది స్టూడెంట్స్ అరే సెమిస్టర్ కి చదువుతాం మిడ్స్ కి కూడా చదవాలా అనేది, బట్ ఈ విధంగా మీరు ఆలోచించడం వల్ల మీకు 2 లాసెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ విధంగా మిడ్స్ కి చదవకపోవడం వల్ల ఇంటర్నల్ స్కోర్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నల్ స్కోర్ అనేది పడిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు మిడ్స్ కి చదవరు కాబట్టి ఎప్పుడైతే సెమిస్టర్ కి చదువుతారో అప్పుడు మీకు చాలా అంటే చాలా డిఫికల్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఒకేసారి 5 మాడ్యూల్స్ చదవడం కన్నా మీరు 2 మాడ్యూల్స్ సపరేట్ గా చదవడం అనేది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ విధంగా చదవడం వల్ల మీకు మిడ్స్ కి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్ మనకు సెమిస్టర్ లో రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మిడ్ కి ప్రిపేర్ కావడం వల్ల మీకు ఇంటర్నల్ స్కోర్ అనేది పెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ ప్రిపేర్ అవుతారు కదా అప్పుడు మీకు ఎటువంటి ప్రెషర్ కానీ అండ్ ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి అప్పుడు మీరు సింపుల్ గా రివిజన్ అనేది చేసుకుంటూ వెళ్ళదు. కాబట్టి మీరు మిడ్స్ మాత్రం 80% రైట్ అనేది తీసుకోకండి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే టీమ్ డిస్కషన్స్ అని నేను ఎందుకు అంటున్నా అంటే మనం ఒకసారి క్లాస్ కి రెగ్యులర్ గా వెళ్ళాము అండ్ లేకపోతే మనకు ఫ్యాకల్టీ చెప్పింది అర్థం కాదు. అలాంటప్పుడు మనం యూట్యూబ్ లో డైరెక్ట్ గా సెర్చ్ చేసిన దానికన్నా మన యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బాగా అర్థం చేసుకున్నాం వాళ్ళతో చెప్పించుకుంటే మనకు ఫ్యాకల్టీ చెప్పిన దానికన్నా చెప్తున్నాం కదా 2 times మనకు బాగా అర్థమవుతుంది. అండ్ కొన్ని టాపిక్స్ కొన్ని సబ్జెక్ట్స్ అనేవి మనకు అస్సలు ఫ్యాకల్టీ చెప్తే అర్థం. అలాంటప్పుడు మీరు ఆ యొక్క కాన్సెప్ట్ ని ఈ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లోపల మీరు డివైడ్ అనేది చేసుకోండి. మీరు ఎగ్జామ్ అయితే అందరూ డిస్కస్ అనేది చేయండి. ఇలా చేస్తే మీకు చెప్తున్నాను కదా మీ యొక్క సెమిస్టర్ లో కానీ మీరు మిడ్స్ రాసినప్పుడు మీ కాన్సెప్ట్ అనేది అస్సలు మర్చిపోదు. ఒకవేళ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఏవైతే సబ్జెక్ట్స్ అర్థం కావో అవి మీరు ఫ్రెండ్స్ లో డివైడ్ చేసుకోండి. మీరైతే డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసి PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనకు సెమిస్టర్ దగ్గరకు వచ్చిన కొద్దీ మన ఫ్యాకల్టీ మనకు ఫార్వర్డ్ చేస్తారు. అండ్ ఒకవేళ వాళ్ళు ఫార్వర్డ్ చేయకపోతే మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి, లేకపోతే లైబ్రరీలో కానీ కలెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా మన యొక్క క్లాస్ నోట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఈ వీటి నుంచే మనకి సెమిస్టర్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదవడం వల్ల మనకైతే మేజర్ యూజ్ ఏంటంటే మనకి ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉన్నారో మీకు సెమిస్టర్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుందో తెలియదు, సెమిస్టర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే అసలు ఏ టాపిక్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేకపోతే మనం ఇంకేమన్నా ఈ మాడ్యూల్లో ఏ టాపిక్స్ వదిలేసాము, ఈ విధంగా మీకు చాలా అంటే చాలా విజిబిలిటీ అనేది దానిపైన వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే చూడడానికి ట్రై చేయండి. మీరు సాల్వ్ చేయకపోయినా పర్లేదు, బట్ మీరు ఒక ఐడియా అనేది వస్తుంది మీకు అసలు మాడ్యూల్ 1 నుంచి ఏ టాపిక్స్ వస్తున్నాయి, మాడ్యూల్ 2 నుంచి ఏ టాపిక్స్ వస్తున్నాయి అనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సో అది మీకు మీ యొక్క సెమిస్టర్ లో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టిప్స్ విచ్ హెల్ప్ మీ అలాట్ ఇన్ మై ఫస్ట్ ఇయర్. ఐ థింక్ మీకు కూడా ఈ యొక్క టిప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ కంటెంట్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పవన్ స్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.